దేవునికి స్తోత్రం. దేవాది దేవుని నామమునకు మహిమ ఘనత కలుగును గాక. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుందాం. మరి మనం ఈరోజు ధ్యానాంశము ద్విమనస్కులు. చూడండి, 2025 సంవత్సరము మనము చివరి భాగంలోనికి వచ్చేసి ఉంటున్నాం. ఒక్క నెల మిగిలి ఉంటున్నదండి. ఇప్పుడు నవంబర్ 30వ తారీఖు మనం చూసినట్టయితే 11 నెలలు గడిచిపోయినాయి. మరొక్క నెల మాత్రమే ఈ యొక్క 2025 సంవత్సరం మిగిలి ఉంటున్నది. అనగా మనము రాబోయే ఆదివారం నుంచి అడ్వెంట్ కూడా ప్రారంభించుకోవచ్చు. అనగా మనం క్రిస్మస్ కాలంలోనికి వచ్చి ఉంటున్నాం. మనము సాధారణంగా చర్చ్ క్యాలెండర్ ప్రకారము అడ్వెంట్ నుంచి మరి త్రిత్వంలోని చివరి ఆదివారం వరకు ఒక చర్చ్ క్యాలెండర్గా మనం భావిస్తున్నాం. అనగా ఒక సంవత్సర కాలము మన చర్చ్ క్యాలెండర్లో మనము పూర్తి చేసుకుని ఉంటున్నాం. రాబోయే ఆదివారం అనగా రేపటి ఆదివారం నుండి మనం అడ్వెంట్లోనికి ప్రవేశిస్తున్నాం. మన జీవితాల్లో మరొక చర్చ్ క్యాలెండర్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా మన యొక్క స్వభావం మనం గడిచినట్టయితే ఏమాత్రము మార్పు లేని జీవితము, అదే దేవునికి విరోధమైన జీవితము, దేవునికి ఇష్టం లేని క్రియలు మనం చేస్తూనే ఉంటున్నాం. అటొక వైపు ఇటొక వైపు, చర్చిలో ఒక మాదిరి, సంఘంలో ఒక మాదిరి, మరి చర్చిలో ఒక రకంగా మనము మన యొక్క స్వభావము, సంఘంలో మరొక స్వభావము, చర్చిలో ఒక పేరు, సంఘంలో ఒక పేరు. ఇలాంటి ద్వంద్వ వైఖరి దేవునికి ఇష్టం లేదండి. ఇలాంటి ద్వంద్వ వైఖరి కావచ్చు, ద్వంద్వ స్వభావం కావచ్చు, దేవుడు అది మన నుండి అది ఆయన కోరుకోవడం లేదు. ముఖ్యంగా ద్విమనస్కులను ఆయన ద్వేషించుచున్నాడు అనే మాటను వాక్యంలో చూస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో మనం ఎన్నో ప్రసంగాలు విన్నాం. ప్రతి ఆదివారం ఆరాధనకు హాజరైనాం, దేవుణ్ణి ఆరాధించినాం. ఎన్ని చేసినా కానీ మనవన్నీ హృదయంలో నుంచి రాక, అనగా పెదవులలో నుంచి మాత్రమే అవి బయటకు వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు దేవుడు, వారు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వారి హృదయములు చాలా దూరంగా ఉందనేసి దేవుడు ఆయన వాక్యంలో మనం సెలవిచ్చుంటున్నాడు. అలాంటి ద్వంద్వ వైఖరిని దేవుడు హర్షించడం లేదు. చూడండి, మీకు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట వ్రాయబడినది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకుని, ద్విమనస్కులారా మీ హృదయములను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుభ్రం చేసుకొనుడి. ఎందుకనగా హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ప్రభు ఒక మాట అంటున్నాడు. మీకు మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆయన ఏంటున్నాడంటే, మీరు మీ లోపలికి వెళ్ళే వాటి ద్వారా మీరు మలినపరచబడరు, కానీ మీ హృదయంలో నుండి వచ్చే వాటి ద్వారా మీరు మైలపరచబడుచున్నారు, మలినపరచబడుచున్నారు, మీరు అపరిశుభ్రంగా గావించబడుచున్నారు. ఎందుకంటే మీ హృదయంలో నుంచి వచ్చే ఆ ద్వంద్వ వైఖరి, ఆ ద్వంద్వ అర్థాలు గల మాటలు, ఆ యొక్క ద్వంద్వ చూపులు, వీటన్నిటి ద్వారా మీరు మైలపరచబడుతున్నారు, కానీ మీకు లోపల పోయే వాటి నుండి మీరు ఎటువంటి మైలపరచబడలేదనేసి వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. అనగా నీ హృదయం ఎలాగున్నదో నీ ముఖము అలాగా ఉంటుందనేసి కూడా వాక్యంలో మనం చూస్తున్నామండి. ఫేస్ ఈస్ ద బెస్ట్ ఇండికేషన్ ఆఫ్ అవర్ మైండ్ అనే మాట ప్రకారము మన హృదయంలో ఉన్న మాటలే మన పెదవుల ద్వారా బయటకు వస్తాయి. మన హృదయంలో ఉండే ఆలోచనల ద్వారానే మన చూపులు ఉంటాయి. మన హృదయంలో ఉండే భావాల ద్వారానే మన చేతలు కూడా ఉంటాయి అనేసి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ఇలాంటివి అక్కర్లేదు, ఇష్టం లేదు. ఆయన ద్వంద్వ వైఖరి గల వారిని, ద్విమనస్కులను ఆయన ద్వేషించుచున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివినట్టయితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ద్విమనస్కుడు సమస్తమైన మార్గముల యందు అస్థిరుడు. వాడు అస్థిరుడు అంటే వాడు స్థిరము లేనిగా ఉంటాడు, ఒక స్వభావంతో ఉండడు, ఒక మైండ్తో ఉండడు, ఒక మాట పైన
నిలబడడు. అటువంటి వారిని దేవుడు ద్వేషించుచున్నాడు. చూడండి, మీకు మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, మనుషుల ఎదుట ఒక రకంగా వారిని ముఖస్తుతి చేస్తూ, వారిని పొగడుచు, వారితో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నట్టు నటిస్తూ, వారు అలా పక్కన వెళ్ళిన వెంటనే వారి గురించి వీరు మాట్లాడే మాటలు అత్యంత నీచంగా ఉంటాయండి. వారిని ఎంతో తులనాడుతూ, వారి గురించి చెడ్డ ప్రచారం చేస్తూ, ఇలాంటి వారిని దేవుడు అసహ్యపడతారనేసి మనం వాక్యంలో చూస్తున్నాం. మనం అలా ఉండకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. మనం ఏక హృదయంతో, ఏక మనసుతో ఉండాలనేసి దేవుడు మన నుంచి కోరుకుంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో మనకు ఒక చక్కని మాట కనబడుతుంది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 39వ వచనంలో మీకు చివరి భాగంలో ఒక మాట మనకు కనబడుతుంది. నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. మన దేవుడు మనకు ఏక హృదయాన్ని, ఏక మార్గం ఆయన మనకి ఇచ్చి ఉంటున్నాడు. కానీ సైతాన్ అనేవాడు మనలో, అపవాది అనేవాడు మనలో ప్రవేశించి మన వైఖరినే మార్చేసినాడు, మన క్యారెక్టర్నే మార్చేసినాడు, మన మార్గమునే మార్చేసినాడు. మరి మనం ఇలా ఏక స్థిరత్వంతో మనం ఎలాగ ఉండగలమంటే, దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవుని వాక్యమును చక్కగా చదువుకోవడం ద్వారా, మనము దేవునితో ప్రార్థన ద్వారా దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మనకు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడడమే కాకుండా మనకు స్థిరమైన మనస్సును మనకు దేవుడు దయచేస్తున్నాడు. చూడండి, అదే మాట మనకు మీకు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పేతురు గారు చక్కని మాట వ్రాసినాడు. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. మీ మనస్సును మీరు కట్టుకోవాలి, మనస్సును మీరు స్థిరపరచుకోవాలి. దేవా, నా యందు స్థిరమైన మనస్సును కలుగు చేయని దావీదు తన ప్రార్థనలో మీకు 51వ కీర్తన 10వ వచనంలో తెలియజేసినప్పుడు, దేవా, నాకు స్థిరమైన మనస్సును దయచేయని నా తండ్రి, నూతనమైన మనస్సు నాకు దయచేయని నా తండ్రి, ఒక నిబ్బరమైన బుద్ధిని నాకు దయచేయండి నైనా అనేసి మనం వాక్యంలో చూస్తున్నాము. స్థిరత్వం కలిగి ఉండాలి, మాట పైన నిలబడాలి. ఒక్కసారి మనం ఒక మాట మాట్లాడినట్టయితే ఆ మాట పైన మనం నిలబడగలిగే వారు ఉండాలి. కాబట్టి మనము మాట్లాడే ముందే మనము ఆలోచించుకొని మనం మాట్లాడాలి, బేరీజు వేసుకొని మాట్లాడాలనేసి మనకు ప్రవాక్యం మనం తెలియజేస్తూ ఉంటున్నదండి. అంత మాత్రమే కాకుండా మీకు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనకు ఒక శ్రేష్టమైన మాట కనబడుతుందండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక్క దాని యందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. మీరు ఏక మనస్సులు కలిగి ఉండుడి, ఏక ప్రేమ కలిగి ఉండుడి, ఏక భావం కలిగి ఉండుడి, ఒక్క దాని యందే మనస్సుంచుడి. దేవుడు ఒక్కడే అండి. ఆ ఒక్క దేవుని పైనే మనం మనస్సు ఉంచాలి. కాబట్టి దేవుడు మనల్ని ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక స్వభావము, ఏక ప్రేమ, ఇలాంటి విషయాలు మనం చేయడం ద్వారా దేవునికి సంతోషం కలిగిస్తూ మనం సంపూర్ణులుగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడండి. ఇంకా మనం చూసినట్టయితే మీకు కీర్తనల గ్రంథము 119వ కీర్తన 13వ వచనంలో తెలియజేసినట్టు చూడండి, ఇక్కడ ఇంకా కఠినమైన మాట. 119వ కీర్తన 113వ వచనంలో, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దావీదు గారు రాస్తున్నాడు, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, ద్విమనస్కులుగా ఉండకండి. ఒకటి, మీరు చల్లగానైనా ఉండండి, లేక వెచ్చగానైనా ఉండండి. నీవు చల్లగానైనా లేక వెచ్చగానైనా లేక మీరు నులివెచ్చగా ఉంటున్నారు. నేను అలాంటి వారిని నా నోటి నుంచి నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అనే మాట మనకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు మనకు ఆ మాట కనబడుతుంది. మీరు చల్లగానైనా ఉండినా మేలు, వెచ్చగానైనా ఉండినా మేలు. మీరు చల్లగా లేక వెచ్చగా లేక నులివెచ్చగా ఉంటున్నారు.
నేను నా నోటి నుంచి మిమ్మల్ని నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇంకా 17వ వచనం చూస్తుంటే, నీవు దౌర్భాగ్యుడవు. ఇలాంటి నులివెచ్చని స్థితిలో ఉండే వారిని చూసి దేవుడు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావు అనేసి వాక్యంలో రాయబడుతున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క ద్వంద్వ వైఖరిని వదిలిపెట్టేద్దాం. నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీవు నీ దేవుడైన యెహోవాను నీవు సేవించవలెను. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహారాధన నాకు అసహ్యం అనేసి వాక్యంలో వ్రాయబడుతుంది. యెషయా గ్రంథం 42:8లో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా యొక్క మహిమను నేను విగ్రహాలకు నేను చెందనీయను అనే మాట మనం వాక్యంలో చూస్తున్నామండి. మనము నిజంగానే దేవునికి అసహ్యమైన కార్యాలు మనం చేయకుండా మనము జాగ్రత్త పడతాం. బైబిల్ గ్రంథంలో మనకు అనేక సందర్భాలు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ముఖ్యంగా వారి యొక్క ద్వంద్వ వైఖరి ఎన్నో మార్లు దేవుని చేత గద్దింపబడినా వారు మారలేదు, దేవుని చేత హెచ్చరింపబడినా వారు మారలేదు, దేవుని చేత శిక్షింపబడినా వారు మారలేదు. దేవుడు వారిని వేరొక వారికి బానిసలుగా అప్పగించినప్పటికీ అప్పుడు వారు మారలేదు. 40 సంవత్సరాల యొక్క అరణ్య యాత్రలో ఆ యొక్క మీకు నిర్గమకాండం 32వ అధ్యాయం దగ్గరికి వచ్చినట్టయితే, సినాయి కొండపైకి 40 రోజుల పాటు మోషే దేవుని సన్నిధిలో ఆయన ఉపవాసం గడుపుచు ఆ యొక్క 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చినప్పుడు రావడానికి ముందు ఆయన వెళ్ళినాడు. ఈ యొక్క 40 రోజుల పాటు యొక్క సమయంలో క్రింద ఉన్న ఈ యొక్క ఇశ్రాయేలు అంతవరకు వారు చూసిన అద్భుతములు, ఎన్నో అద్భుతములు చూసినారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, ఎర్ర సముద్రం చీలిపోవడము, దేవుడు వారిని వెంబడిస్తూ, వారిని సంరక్షిస్తూ, వారికి ఆహారం దయచేస్తూ, వారికి మన్నాను దయచేస్తూ, పూరేలను దయచేస్తూ, మరి ఎన్ని విధాలుగా వారి యొక్క అద్భుతాలు చేసినా కానీ వారి యొక్క వైఖరిలో వారి మార్పు రాకుండా మరలా మోషే సినాయి కొండ పైన ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు క్రింద వీరు ఒక విగ్రహాన్ని, ఒక దూడను, వారు బంగారంతో ఒక దూడను తయారు చేసుకుని వాటిని వారు ఆరాధించడం ప్రారంభించినాడు. కనీసం 40 రోజులు కూడా వాళ్ళు తట్టుకోలేకపోయినారు. మరి వీరే దేవుడు, ఇతడే మనల్ని ఐగుప్తులో నుంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చుచున్నాడు, ఇతన్నే వారు ఆరాధిద్దామనేసి వారు అక్కడ ద్వంద్వ వైఖరిని, ద్విమనస్కులుగా వారు మనకు అక్కడ కనబడుచున్నాడు. దేవుడు వారిని ఎన్నిసార్లు గద్దించినా మోషే అక్కడ వారికి అడ్డంగా దేవునితో మాట్లాడుచు, నాయనా వారిని నువ్వు ఐగుప్తులో నుంచి ఇక్కడ తీసుకొని చంపేయడము మరింత బాధాకరంగా ఉంటుంది, మీకు చెడ్డ పేరు వస్తుందైనా, ఇదిగో వారి దేవుడు వారిని అరణ్యంలో సంహరించడం మాట మీకు వద్దు అనేసి దేవునితో ఆయన సంభాషించినప్పుడు దేవుడు మరలా ఆయన ఉగ్రతను విడిచిపెట్టి వారిని వెంబడించేట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇలా ఎన్నో మార్లు మనం చూసినట్టయితే వీరి యొక్క ఈ ఇశ్రాయేలు యొక్క వారి యొక్క స్వభావంలో మార్పు రాలేదండి. మీకు 1 రాజులు 18వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఒక చక్కని మాట మనకు కనబడుతుందండి. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్టయితే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానినే అనుసరించి ప్రకటన చేసినాడు, అతనికి ప్రత్యుత్తరముగా ఏ మాట నేను పలకలేకపోయినా. మనకు ఈ యొక్క 1 రాజులు 17వ అధ్యాయం 18వ వచనం చదివినట్టయితే, ఇక్కడ ఆహాబు యెజ్బెల్ అనే యొక్క దుష్ట రాజు యొక్క సామ్రాజ్యం జరుగుతున్నది. ఆహాబు యొక్క ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆహాబు అనే యొక్క దుష్ట రాజు ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన యొక్క భార్య యెజ్బెల్ గారు. వీరు దేవుని ప్రజలందరినీ విగ్రహారాధన వైపుకు మళ్ళించేసినారు. వారు బయలుదేవుల్ని వారు పూజిస్తున్నారు. మరి యెహోవా దేవుని యొక్క ప్రవక్తలను వారు అనేక మందిని చంపేసి ఉంటున్నారు. ఆ యొక్క సమయంలో ఏలియా గారు ఆహాబు ఎదుటికి వెళ్ళి, ఇదిగో రానున్న 3.5 సంవత్సరాల పాటు దేశం పైన ఒక వర్షపు చుక్కైనను మంచైనను కురియదు, భయంకరమైన కరువు రాబోచున్నదనేసి ప్రకటన చేసి
ఏలియా గారు అక్కడి నుంచి ఆయన కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోవడము, అక్కడ కాకోగులం ద్వారా ఆయన పోషింపబడము, అక్కడ ఆ వాగు ఎండిపోయిన తర్వాత అక్కడి నుంచి సారేపతు విధవరాల దగ్గర ఆయన చేరడము, అక్కడ ఆయన దాదాపు 3 సంవత్సరముల పాటు అక్కడ పోషింపబడటము, ఆయన సారేపతు విధవరాలు ఆయనతో పాటు సారేపతు విధవరాలు యొక్క కుటుంబం కూడా పోషింపబడటం మనం చూస్తున్నాం. అక్కడి నుంచి మరలా దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి ప్రత్యక్షమై, చూడండి మీకు మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం నందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవిచ్చగా. ఏలియాతో దేవుడు మాట్లాడుచున్నాడు, ఇదిగో 3.5 సంవత్సరాలు పూర్తయినది, ఇదిగో దేశం పైకి నేను వర్షాన్ని రప్పించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబు మీరు సమాచారం అందించమన్నప్పుడు, హాజరుకమన్నప్పుడు ఏలియా ఆహాబు యొద్దకు ప్రయాణమైనాడు. ఆ సమయంలో ఆహాబు అతని యొక్క గృహ నిర్వాహకుడు ఓబద్యా గారు ఇద్దరు మరి ఎక్కడైనా అరణ్యంలో నీటి ఊట ఏమైనా కనబడుతుందా, లేక ఆ పచ్చని ఆకులు ఎక్కడైనా కనబడుతుందా అని వారు వెతకడానికి వారు వెళ్ళినప్పుడు, మరి ఈ యొక్క ఆహాబు యెజ్బేలు గారు దేవుని యొక్క ప్రవక్తలను అందరినీ సంహరించినా కానీ ఓబద్యా గారు దేవుని మాటకు లోబడి 50 మందిని 2 గుహలలో ఆయన పోషించుకుంటూ, అనగా 100 మందిని ఆయన పోషించుకుంటూ సంరక్షించుకుంటూ వస్తున్నాడు. మరి ఆ అరణ్యంలో ఓబద్యా గారికి ఏలియా గారు కనబడి, నేను ఆహాబును దర్శించాలని కోరినప్పుడు ఓబద్యా గారు ఆహాబుకు ఆ యొక్క విషయాన్ని తెలియజేసినప్పుడు, ఆహాబు ఏలియాని చూచిన వెంటనే ఒక మాట అంటున్నాడు. మీకు మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో, ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా, ఏలియా అంటున్నాడు, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు. మీకు దేవుడు రాజ్యం అప్పగించినప్పుడు మీరు సర్వ సృష్టికర్త అయిన యెహోవాని మీరు వెంబడించక బయలుదేవతను పూజించుకుంటూ నీవును నీ ఇంటి వారును ఇశ్రాయేలు యొక్క శ్రమకు మీరు కారణమైంటున్నారనేసి ఏలియా గారు ఆ యొక్క ఆహాబు రాజుతో అని. అంత మాత్రమే కాకుండా, ఇదిగో కర్మేలు పర్వతం పైకి ఆ యొక్క బయలు యొక్క ప్రవక్తలు 450 మందిని, మరియు అషేరా దేవి యొక్క ప్రవక్తలను మరి యాజకులను వారు 400 మందిని, వారిని కర్మేలు పర్వతం పైకి తీసుకునిరా, ఈ రోజు తేలిపోవాలి, యెహోవా దేవుడా లేక బయలు దేవుడా, యెహోవా దేవుడైతే మీరు యెహోవాను వెంబడించుడి, బయలే నిజముగా దేవుడైతే మీరు బయలునే వెంబడించమనేసి ఏలియా గారు ఆ బయలు దేవతలు ప్రవక్తలతోనూ మరియు అషేరా దేవి యొక్క ప్రవక్తలతోనూ కర్మేలు పర్వతం పైన ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడండి, ఒక పోటీ పడుతున్నాడండి. ఎలాగనగా, ఇదిగో ఒక ఎద్దును మీరు తీసుకొని వాటిని వధించి తునకలుగా చేసి చక్కగా కట్టెల పైన పేర్చి, ఆ యొక్క కట్టెలకు మీరు క్రింద నుండి మీరు మంట వేయక, మరి పైనుండి దేవుని సన్నిధి నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా దేవుడు మీకు ఆ యొక్క సూచన కనపడినట్లుగా చేయాలి. ఇదే పందెము. ఒకవేళ మీరు మొదటగా మీరు 850 మంది అనగా 450 మంది బయలు ప్రవక్తలు మీరు ఉన్నారు కనుక మీకు మొదటి ఛాన్స్ ఇస్తున్నాను. తర్వాత నేను నా దేవుడైన సృష్టికర్తమైన యెహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తాననేసి ఏలియా ఆ యొక్క బయలు ప్రవక్తలతో పందెం వేసినప్పుడు, ఆ బయలు ప్రవక్తలు ఆ కర్మేలు పర్వతం పైన ఒక ఎద్దును తీసుకొని దాన్ని వధించి ఆ యొక్క కట్టెల పైన పేర్చి వారు చక్కగా ఇంకా బయలును ఆరాధించడం ప్రారంభించారు. చూడండి, మీకు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనంలో చూసినప్పుడు, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి, కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయడం ప్రారంభించినారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వారు బయలుదేవతని వాళ్ళు ఆరాధిస్తూ బయలా 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 అని వాళ్ళు ఆరాధిస్తున్నారు. కానీ
ఒక్క మాట కూడా వారికి జవాబుగా ఎక్కడి నుంచి, ఆకాశం నుండి కానీ ఎక్కడి నుంచి వారికి రావడం లేదు. అప్పుడు ఏలియా వారిని చూచి ఎగతాళి చేస్తూ పెద్దగా కేకలు వేడి, మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలు వేడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, ఒకవేళ మీరు లేపవలసి ఉన్నదేమో అని వారిని అపహాస్యము ఎగతాళి చేసినప్పుడు వారు ఇంకా గట్టిగా కేకలు వేస్తూ రక్తము కారినట్లుగా కత్తులతో తమ శరీరాలను పూసుకుంటూ వారు రొమ్ము కొట్టుకుంటూ ఎంత గట్టిగా బిగ్గరగాలిసినా ఎక్కడి నుండి ఏ యొక్క సమాధానం రాలేదు. ఎందుకనగా బయలు దేవత అనేది అసలు లేదు. అక్కడ వారు విగ్రహారాధన చేస్తూ లేని దానిని వారు ఆరాధిస్తున్నారు. కాబట్టి వారికి ఎక్కడి నుంచి కూడా వారికి జవాబు రాలేదు. వారు ఎంతో నిరుత్సాహపడినప్పుడు అప్పుడు సాయంత్రపు నైవేద్యము వేళప్పుడు, సాయంత్రం యొక్క నైవేద్యపు సమయం అప్పుడు ఏలియా జనులందరినీ తన దగ్గరకు పిలిచడం ప్రారంభించాడు. చూడండి ఆ మాట మనకు మొదటి రాజులు 18వ అధ్యాయం 29 నుంచి మనం చదివినట్టయితే, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయమునకు వారు ప్రకటన చేయించి వచ్చారు, కానీ మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు అయినను లక్ష్యము చేసిన వాడేం లేకపోయాను. అప్పుడు ఏలియా నా చక్కరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అక్కడ కర్మేలు పర్వతం పైన నిజమైన దేవుని యొక్క బలిపీఠము పడద్రోయబడి ఉంటున్నది. ఆ పడిపోయిన బలిపీఠమును వారు బాగు చేసి నిలవబెట్టి, మరి యాకోబు యొక్క గోత్రములు, ఇశ్రాయేలు గోత్రాలు ప్రకారం 12 రాళ్లను తీసుకొని ఒక బలిపీఠముగా కట్టి, ఆ బలిపీఠం పైన కట్టెలు చక్కగా పేర్చి, ఎద్దును వధించి, మరి ఆ ఎద్దును తునకలుగా చేసి ఆ యొక్క కట్టెల పైన చక్కగా పేర్చి, ఇక్కడ ఏలియా గారు మరొక విషయం చెప్తున్నాడు, మీరు 4 మాలికల ఆ యొక్క నీటిని వాటిపైన కృమ్మరించుడి. అలాగా 3 పర్యాయములు ఆ యొక్క వధించబడిన ఆ యొక్క ఎద్దు యొక్క శరీర భాగాలపైన వారు 3 మార్లు వారు నీరు పోసినప్పుడు ఆ నీరు పొర్లి పారి ఆ యొక్క బలిపీఠం చుట్టూ తవ్విన కందకములు నిండా కూడా నిండిపోయినప్పుడు అప్పుడు ఏలియా గారు దేవుని నామమున ప్రార్థన చేయడం ప్రారంభించడండి. చూడండి, మీకు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనం చదివేటప్పుడు, అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయంలో నీ తట్టునకు తిరుగు చేయుదువనియు ఈ జనులు తీరినట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఏలియా గారు తన పితరుల దేవుడై తమ పితరులను జ్ఞాపకం చేసుకుంటూ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబును సేవించిన మహా గొప్ప దేవుడా, ఈ లోకంలో నీవే దేవుడవై ఉన్నావనియు ఇదిగో ఈ గుడ్డి జనాలందరికీ తెలియనట్లుగా నైనా తండ్రి జవాబు ప్రత్యుత్తరం ఇవ్వనైనా అనేసి ఎప్పుడైతే ఏలియా గారు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినాడో వెంటనే జరిగిన, చూడండి, యెహోవా నా ప్రార్థన ఆలకింపుమని ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి ముగించినాడో అతడు ఇలాగ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను బొగ్గి చేసి దహించి కందకముందున్న నీళ్ళంతా కూడా ఆరిపోయిందట. పైనుండి కింద నుంచి అగ్ని వీరు పెట్టలేదు, కానీ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఆ యొక్క అగ్ని ఆ యొక్క బలిపీఠం పైన కట్టెలపై పేర్చింటున్న ఆ ఎద్దు యొక్క ఆ శరీర భాగములను కాల్చివేయడమే కాకుండా వారు పేర్చిన రాళ్ళు కూడా బుగ్గి అయిపోయినాయి. అంత మాత్రమే కాకుండా చుట్టూ తవ్విన కందకంలో ఉన్న నీళ్లు కూడా ఆరిపోయినది. అనగా ఎంత ప్రభావవంతమైన అగ్ని అక్కడి నుంచి దిగి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ యొక్క అద్భుతమును చూసిన ఇశ్రాయేలు ప్రజలందరూ
అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసినారు అనేసి మనం చూస్తున్నామండి. అప్పుడు వారు ఇశ్రాయేల్ జనాల యొక్క కళ్ళు తెరవబడింది. మన దేవుడే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే సర్వ సృష్టికర్త అని అప్పటికి కానీ వారి యొక్క మనోనేత్రాలు తెరవబడలేదు. ఆ యొక్క అద్భుతాలను చూసిన తర్వాత వారందరూ కూడా మరలా దేవుని వైపు తిరిగినట్టుగా మన వాక్యంలో చూస్తున్నామండి. ఏలియా గారు తన విశ్వాసంతో ఎక్కడ విమర్శకుడుగా ఉండకుండా, ఎందుకనగా పైనుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠం పైన పశువును దహించడం అంటే చిన్న మాటలు కాదండి. ఏలియా చూపించిన ఆ యొక్క స్థిరమైన విశ్వాసము, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక ప్రార్థన మనందరికీ స్ఫూర్తిదాయకము. మనము కూడా విశ్వాసంతో దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి సమస్యల నుంచైనా కూడా దేవుడు మనల్ని విడిపించే యొక్క సమర్థుడు మన దేవుడు. మన దేవుడు సమర్థుడు కాబట్టి మనము నిజమైన దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి మన దేవుడు మనల్ని ఆయన అన్ని వేళల్లో సంరక్షించడానికి ఆయన సమర్థుడు. అందు తర్వాత ఆ యొక్క బయలుదేవత ఆ యొక్క ఆరాధికులను, ప్రవక్తలను, మరి అషరాదేవి యొక్క ప్రవక్తలను ఏలియా గారు అక్కడ వారిని సంహరించినట్టుగా కీషోను వాగు దగ్గర తీసుకుపోయి వారందరినీ కూడా సంహరించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. తరువాత ఏలియా ఇదిగో ఆహాబుతో విస్తారమైన వర్షం రాబోతున్నది కనుక నీవు వెళ్ళి భోజనం చేయనేసి ఆహాబుతో సెలవిస్తున్నాడండి. ఆహాబు గారు జరిగిన సంగతి అంతా చూస్తున్నాడు. జనులందరినీ చెడిపిందే ఆహాబు యెజ్బేలు గారి యొక్క జంటనే చూస్తున్నాడు. మరి ప్రజలందరూ మారినారు, కానీ ఈ దౌర్భాగ్యుడి నుండి ఆహాబులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. తర్వాత అధ్యాయంలో కూడా ఆ యొక్క నాబోతు యొక్క ద్రాక్షతోటను ఆక్రమించుకోవడము, దేవుని చేత శపించబడము, అతని చావు కూడా, అతని రక్తాన్ని కూడా కుక్కలు నాకేంతగా దిగజారిపోయిన దౌర్భాగ్యపు రాజు ఆహాబు, దుష్టరాజు ఆహాబు. మరి ఏలియా నీవు వెళ్ళి బలమైన వర్షం, విస్తారమైన వర్షం రాబోతుంది కనుక నీవు వెళ్ళి భోజనం చేయమని చెప్పినప్పుడు అతనేమో భోజనానికి వెళ్ళినాడు. ఏలియా గారైతే ఆ యొక్క కర్మేలు పర్వతం పైన అతడు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. చూడండి, మీకు ఆ యొక్క 41వ వచనంలో పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చుచున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయేను. కానీ ఏలియా కర్మేలు పర్వతము పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని దేవుణ్ణి ప్రార్థన చేయడం ప్రారంభించినాడు, దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించినాడు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించినాడు. అంతలో మెండైన మోపుగా విస్తారంగా మేఘాలు కమ్ముకొని ఆ యొక్క విస్తారమైన వర్షము ఆ యొక్క ప్రాంతంలో కురిసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అందుకే మీకు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ యొక్క మన ఏలియా గారి గురించి చక్కని మాట దైవజనుడు యాకోబు గారు రాసి ఉంటున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఏలియా యొక్క విశ్వాసము, ఏలియా యొక్క ఏక మనస్సు, ఏక విశ్వాసంతో దేవుని ఆయన వెంబడించినాడు, ఆరాధించినాడు. చివరికి ఏలియా అసలు మరణాన్ని కూడా చూడకుండా ఆయన సజీవుడుగానే ఆయన అగ్నిరథాలతో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. రోషము గల దేవుడు. వీటన్నిటికీ కారణం ఏమంటే దేవుణ్ణి ఏక మనసుతో ఆరాధించడమే. ఎక్కడ ఆయన ద్వంద్వ మనసు కానీ ద్విమనస్కుడుగా ఆయన జీవితంలో ఎప్పుడూ లేదండి. మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం కూడా అదే. మనము సంవత్సరం యొక్క చివరాకంలోకి వచ్చేసిస్తున్నాం. దేవుని యొక్క 2వ రాకడికి మనం అతి సమీపంగా వెళ్ళుచున్నాం. అయినా మనలో మార్పు రావడం లేదే, అయినా మనలో మన గుణంలో మార్పు రావడం లేదే, మన విశ్వాసంలో ఎదుగుదల లేదే. మనం అలాగే ఉండిపోవచ్చున్నామే, ఎక్కడ వేసిన గొంగలిగా అక్కడే ఉండిపోవచ్చున్నామే, అదే అవిశ్వాసంతో మనం కొట్టుకొని పోవచ్చున్నామే. ఇలాంటి ద్విమనస్సులు దేవునికి నచ్చరు. మరి దేవుని రాజ్యంలో ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్ళినప్పుడు మనం విశ్వాసంతో ఉంటేనే కదా మనం ఎత్తబడే గుంపులో ఉంటాం.
మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి జీవిత యొక్క ఫలితం ఏమనగా ఉందంటే మనం దేవుని రాజ్యం చేరుకోవడమే కదా. మరి మనం ఈ యొక్క ద్వంద్వ మనస్సును వదిలిపెట్టి ఏక మనస్సుతో ఉంటేనే కదా ఆయన మనల్ని మెచ్చుకొని మరి మన యొక్క విశ్వాసమును గుర్తించి తన రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు. కాబట్టి ఈ రోజు నుంచైనా, ఎందుకనగా ఇదే అనుకూల సమయం, ఇదే మనకు మిక్కిలి అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగ తప్పించుకుందాం మనం? కాబట్టి నేటి నుంచైనా మనము ఆ యొక్క ఇశ్రాయేలీయులలాగా మనము ఆ యొక్క ద్వంద్వ మనసులుగా, ద్విమనస్కులుగా ఉండకుండా మన దేవుని మనము పూర్ణాత్మతో, పూర్ణ సత్యంతో, పూర్ణ బలంతో ఆయన ఆరాధిస్తాం. ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే మనల్ని రక్షింపగల దేవుడు, ఆయన మాత్రమే మనకు నిత్య జీవం ఇవ్వగల దేవుడు అనేసి మనం గుర్తెరుగుదాం. ఈ రోజు నుంచి ఈ క్షణమే మన యొక్క జీవితాన్ని మార్చుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము ఏక మనసుతో ఆయన ఆరాధిద్దాం, ఏక ప్రేమతో ఆయన మనం ప్రేమిద్దాం, ఏక మనసుతో మనం కొనియాడుదాం. దేవుడు అట్టి ఏక మనస్సును మనకు దయచేయుగాక. దేవుడి యొక్క కొద్ది మాటను దీవించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.